వైద్యుడు ప్రాణాలు కాపాడతాడు. కానీ ఈ డాక్టర్ తన అధికారాన్ని నిలుపుకునేందుకు వేలాది మందిని బలిపెట్టాడు. లక్షలాది మందిని నిర్వాసితులను చేశాడు. ఆ డాక్టర్ ఎవరో కాదు, 25 పాటు ఉక్కి పిడికిలతో దేశాన్ని పాలించిన సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్. ఇలాంటి వారు ఏదో ఒక రోజు ప్రజా తిరుగుబాటుతో పలాయనం చిత్తగించాల్సిందే. అసద్ విషయంలోనూ అదే జరిగింది. అసద్, ఆయన కుటుంబం రష్యా పారిపోయారు. అసద్ జీవితంలో ఎన్నో కీలక ఘట్టాలున్నాయి. వాస్తవానికి అసద్ తన తండ్రి నుండి అధికారాన్ని వారసత్వంగా పొందేందుకు మొదట్లో ఇష్టపడలేదు. 94 ప్రారంభంలో డమాస్కస్ సమీపంలో కారు ప్రమాదంలో ఆయన అన్న బాసెల్ మరణం ఆయన అధికారం చేపట్టేలా చేసింది. అప్పుడు ఆయన లండన్లోనే నేత్ర వైద్యం అభ్యసిస్తున్నారు. అసద్ తండ్రి హఫీజ్ అల్ అసద్ 1971 నుంచి 2000 వరకు సిరియా అధ్యక్షుడిగా ఉన్నారు. హఫీజ్ అసద్ వారసుడిగా బషర్ అన్న బాసెల్ అప్పట్లో బాగా ముందుండేవారు. అయితే 1994 జనవరిలో బాసెల్ మరణం బషర్ అల్ అసద్ జీవిత గమనాన్ని మార్చేసింది. అన్న మరణం తర్వాత వెంటనే లండన్ నుంచి రావాలంటూ తల్లిదండ్రులు పిలిపించారు. అప్పటి నుంచే ఆయన సిరియాకు తదుపరి నాయకుడిగా మారడం మొదలైంది. జూన్ 2000లో హఫీజ్ అల్ అసద్ మరణించారు. 34 ఏళ్ల బషర్ వెంటనే అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పారదర్శకత, ప్రజాస్వామ్యం, అభివృద్ధి, ఆధునికీకరణ, జవాబుదారీతనం, సంస్థాగత ఆలోచనల గురించి ఆయన మాట్లాడారు. ప్రారంభంలో రాజకీయ సంస్కరణలు, మీడియా స్వేచ్ఛ గురించి బషర్ తరచూ మాట్లాడుతూ ఉండడంతో చాలా మంది సిరియన్స్లో ఆశలు రేకెత్తాయి. కానీ ఏడాదిలోపే వారి ఆశలు అడియాసలయ్యాయి. ఆయనలో నిరంకుశ విధానాలు మొదలయ్యాయి. ప్రత్యర్థులపై అణచివేత మొదలైంది. దీంతో దేశంలో అంతర్యుద్ధం మొదలైంది. ఇరాన్, రష్యా అండతో అసద్ తిరుగుబాట్లను అత్యంత నిరంకుశంగా అణిచివేశాడు. కానీ రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ప్రజా తిరుగుబాటుకు అధికార కోటలు కూలిపోతాయి. మొన్న ఈజిప్ట్, లిబియా, నిన్న శ్రీలంక, బంగ్లాదేశ్లో అదే జరిగింది. ఇప్పుడు సిరియా వంతొచ్చింది. ప్రజామోదం లేకుండా పాలన సాగించే ఎవరికైనా ఇదే జరుగుతుంది.